అయితే జనరల్గా క్యాన్సర్ పేషెంట్కి ఎవరైనా ప్రపోజల్ చూస్తారా? ఎవరు చూడరు, కామన్ అది, చూడకూడదు కూడా. అన్న మీరు ప్రపోజల్ చూస్తున్నారు, ఫస్ట్ నా గురించి మీరు చెప్పాల్సింది ఒకటి, నేను ఒక క్యాన్సర్ సర్వైవర్ అని మీరు చెప్పాలి ఫస్ట్ అని చెప్పిన. ఈ మ్యారేజ్ ప్రపోజల్స్ జరుగుతున్నప్పుడు డాక్టర్కి ఫోన్ చేసిన నేను, సార్ మీరు నాకు ట్రీట్మెంట్ చేశారు గుర్తుందా, నేను పలానా అని. గుర్తుంది, ఎలా ఉన్నా బాగున్నా. సార్ నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా, ఏం ప్రాబ్లం ఏం లేదు కదా, చేసుకోవచ్చు కదా అని. చేసుకోవచ్చు, నార్మల్ భార్యాభర్తలు మంచిగా మరి సంబంధం అంతా బాగుంటుంది. కానీ అన్నాడు. ఏం సార్ కానీ అంటున్నారు, ఏందండి, నీకు పిల్లలు పుట్టారమ్మా అని. సరే క్యాన్సర్ పేషెంట్ అంటే కొంచెం ముందుకు వచ్చి విశ్వాసంతో ముందుకు వస్తారు, పిల్లలు కూడా పుట్టారంటే ఎట్లుంటుంది. సరే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినాము, దాని తర్వాత అలా పెట్టిన తర్వాత పొద్దున్న లేచి చూస్తే పాజిటివ్ వచ్చింది. నాకు ఇప్పుడు కూడా కలగానే ఉంది నిజంగా. నేను హాస్పిటల్లో మళ్ళీ క్యాన్సర్ కంప్లైంట్తో మళ్ళీ ఎప్పుడు బోలా. ఇది 2026 కదా, జూలై, 10 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ. 2015 నుంచి 2026కి 10 years. జూలై మాసంలో జరిగిండే, ఇప్పుడు మన ఆగస్టులో ఉన్నాం, అంటే 10 years 1 month అయిపోయింది. ఇంకా నేను బ్రతికే ఉన్నా, చచ్చిపోలా. నాతో పాటు నేను రెండోసారి జాయిన్ అయినా కదా హాస్పిటల్లో, అట్లా వేరే వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు నాతో పాటు, సేమ్ నాలాంటి ప్రాబ్లం ఉన్నోళ్ళు. అందులో ఒక్కడు కూడా లేడు, నేను ఒక్కడనే ఉన్నా. దేవుని యొక్క కార్యం, ఇంకా బ్రతుకున్నానంటే యేసుప్రభువే కారణం. 16, 17, 18 అవుతుంది, పెళ్ళి చేసుకోవాలనిపించింది. అయితే జనరల్గా క్యాన్సర్ పేషెంట్కి ఎవరైనా ప్రపోజల్ చూస్తారా? ఎవరు చూడరు, కామన్ అది, చూడకూడదు కూడా. అయినా నేను అనుకున్నా, బ్రతుకున్నాను, దేవుడు నా కోసం కూడా ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు, ప్రభా మీ చిత్తం అయితే మరి చూడండి అని. ప్రభు నాతో ఎట్లాగా మాట్లాడిందంటే ఎప్పుడు కూడా అబద్ధం చెప్పొద్దు అని నాకు నేర్పిస్తూ వచ్చినారు. మ్యారేజ్ విషయంలో కూడా స్వస్థత పొంది ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నా హెల్త్ గురించి చెప్పకుండా నేను మ్యారేజ్ చేసుకోవచ్చు. ఎందుకు, బాగానే ఉన్నా కదా, తర్వాత సమర్థించుకోవచ్చు కావాలంటే. కానీ యేసుప్రభు అట్లా నేర్పించాల. ఎవరు మ్యారేజ్ ప్రపోజల్ చూడరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ కదా, ఎప్పుడు చచ్చిపోతానని తెలియదు. కొంతమంది చూడాలనుకున్నారు, వాళ్ళకి చెప్పిన, అన్న మీరు ప్రపోజల్ చూస్తున్నారు, ఫస్ట్ నా గురించి మీరు చెప్పాల్సింది ఒకటి, నేను ఒక క్యాన్సర్ సర్వైవర్ అని మీరు చెప్పాలి ఫస్ట్ అని చెప్పిన. ఆ దెబ్బకి ఇంకెవరు చూడరు. అయినా కొన్ని ప్రపోజల్స్ వచ్చినాయి, కొన్ని ప్రపోజల్స్ వచ్చి క్యాన్సిల్ అయిపోయినాయి. ఆ క్యాన్సిల్ అయిపోయినాయి చాలా ఉన్నాయి. మరి క్యాన్సిల్ అయిపోయిందని బాధపడాలా? లేదు. సో దేవుడు నాకు Psalms 85:12 అనుకుంటా, Psalms 85:12 అట్లా క్యాన్సిలేషన్స్ అయినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినారు. Psalms 85:12 చాలు, ఉత్తమమైన దాన్ని ఇస్తా. ఇది క్యాన్సిల్ అయిందా, ఉత్తమమైంది ఇస్తా. ఇంకొకటి క్యాన్సిల్ అయిందా, ఇంకా ఉత్తమమైంది ఇస్తా. ఇంకొక క్యాన్సిల్ అయిందా, ఇంకో ఉత్తమమైంది ఇస్తా. అట్లా దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. ఇవన్నీ దుఃఖము, డిప్రెషన్, నిరుత్సాహం ఇవన్నీ ఉంటాయి, కానీ ఆయన చూస్తాడు. సో నాకు ప్రపోజల్ చూసేవారు కూడా లేరు. దేవుడు నన్ను ఆదరించిన వచనం Psalms 27:10, Psalms 27:10, కీర్తనలు 27:10 చదవండి. చాలు, తల్లిదండ్రులు విడిచిపెట్టినా చాలు, కానీ దేవుడు చేరదీస్తాడంట. ప్రభా నా కోసం ఎవ్వరు చూడట్లేరు ప్రభా, మా అక్క బావాళ్ళు చూడలేరు. ఎందుకు? వారు అన్యులు కాబట్టి. ఇక విశ్వాసులే చూడాలా, విశ్వాసులు అంటే సేవకులు, వాళ్ళు చూడాలి. కానీ నేను ప్రభుని అడుగుతున్నప్పుడు ప్రభు అన్నాడు, అరే నేను చూస్తా, వీళ్ళు చూడకపోయినా నేను చూస్తా. అట్లా ఆదరించాడు దేవుడు. కొన్ని ప్రపోజల్స్ వచ్చినాయి, క్యాన్సిల్ అయినాయి, అన్నీ మేలు కొరకే ప్రభు చేస్తాడు. ఒక ప్రపోజల్ ఆల్మోస్ట్ ప్రింటింగ్ కార్డు కూడా పెట్టాలి, డేట్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుంది. కోవిడ్ వచ్చి బ్రేక్ అయిపోయింది.
దేవుని కార్యాలు ఎంత గొప్పవి కదా. అందుకోసమే మ్యారేజ్ అయ్యేంత వరకు ప్రభువా మీ చిత్తం కాకపోతే క్యాన్సిల్ చేసేయండి అలా. ఎందుకంటే 100% దేవుని చిత్తం మనకు తెలియదు కదా. ప్రభు ఈ దేవుని చిత్తం అని నేను నమ్ముతున్నా, ముందుకు వెళ్తున్నా అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు సాతాను వాక్యం ద్వారా కూడా మనల్ని మోసపరుస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. అమ్మాయి పేరు గ్రేస్. అమ్మాయి అందంగా ఉంది. ఆల్రెడీ సమాధానం వచ్చేస్తుంది నాకు. గ్రేస్ కోసం వెతుకుతా. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అని దేవుడు మాట్లాడతాడు నాతో. చూపిస్తా. నాతో దేవుడు మాట్లాడిండు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ అంటే ఈ గ్రేస్ నాకు చాలన్నాడు దేవుడు. ఇక వివాహం చేయండి అంటాం. మరి అమ్మాయి అంతగా అట్రాక్టివ్గా లేకపోతే అందంగా లేదనుకో, జనరల్గా యవనస్తులు రిజెక్ట్ చేయాలనుకుంటాం. అదే వచనాన్ని తీసుకుంటా నేను. దేవుడు అంటుండు మై గ్రేస్, ఆయన గ్రేస్ చాలంట, ఈ గ్రేస్ వద్దంట, అందుకే నాకు వద్దు ఈ మ్యారేజ్ అంటాం. అట్లా మనం మోసపోతాం. సో నేను ప్రేయర్ చేసుకున్నా, ప్రభా మీ చిత్తం కాకపోతే క్యాన్సిల్ చేయండి. సో దేవుడు అనుమతించాడు, అది క్యాన్సిల్ అయింది. దాని తర్వాత ఇంకొక ప్రపోజల్ వచ్చింది. నల్గొండ డిస్టిక్ హాలియా దగ్గర చిన్నగూడెం. మా మామయ్య గారి యాకిన్. సో వాళ్ళ ఫస్ట్ పాప రిబికా, ఆమెది ప్రపోజల్ వచ్చిండే. ఆమె నిమ్స్లోనే స్టాఫ్ నర్సు. మాకు అప్పుడేం పరిచయం లేదు. ఈ ప్రపోజల్ వచ్చిన తర్వాత తెలిసింది ఇవన్నీ. తర్వాత ఈ సిస్టర్ నాకు సమాధానం ఉంది అని చెప్తుంది అని తెలిసింది. అప్పుడే నేనేమన్నా అంటే, ఈ మ్యారేజ్ ప్రపోజల్స్ జరుగుతున్నప్పుడు డాక్టర్కి ఫోన్ చేసిన నేను. సార్ మీరు నాకు ట్రీట్మెంట్ చేశారు గుర్తుందా, నేను పలానా అన్న. గుర్తుంది, ఎలా ఉన్నా బాగున్నా. సార్ నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా, ఏం ప్రాబ్లం ఏం లేదు కదా, చేసుకోవచ్చు కదా అన్న. చేసుకోవచ్చు, నార్మల్ భార్యాభర్తలు మంచిగా మరి సంబంధం అంతా బాగుంటుంది. కానీ అన్నాడు. ఏం సార్ కానీ అంటున్నారు, ఏందంటే నీకు పిల్లలు పుట్టారమ్మా అన్నాడు. షాక్ అయిపోయినా నేను. ఇదేం సార్ మీరు ముందు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారేంటి ఇవన్నీ. అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చి బతికించడం ఓకే అనుకున్నా, ఇవన్నీ మాట్లాడలేదు, చెప్పలేదు. కానీ పిల్లలు నీకు పుట్టడం చాలా కష్టం అవ్వచ్చు, ఏమో చెప్పలేం, కానీ చాలా కష్టం అన్నాడు. మళ్ళీ ఆయన నాకు ఏం ట్రీట్మెంట్ ఇచ్చాడో వెనక్కి వెళ్ళి అవన్నీ చూసి గూగుల్లో కొట్టిన, ఏమేమి ఇచ్చిండు నాకు ఈయన ట్రీట్మెంట్ అని చూస్తే చాలా ఛాన్సెస్ ఆర్ వెరీ లో. అసలు ఛాన్స్ చాలా తక్కువ, పిల్లలు పుట్టారు ఇక. సో నాకు ఇంకొక ఇది కూడా ఒకటి ఆటంకం వచ్చేసింది. ఆమె ఓకే అని చెప్తుందని తెలిసినప్పుడు ఇమీడియట్గా నాకు పర్మిషన్ అడిగిన, ఒక నిమిషం మాట్లాడాలి సహోదరితో, ఒక విషయం చెప్పాలి అన్న. చాలా నాకు క్లోజ్గా ఉన్నవాళ్ళు, సంబంధం చూస్తున్న వాళ్ళు, క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఈ విషయం కూడా చెప్పిన, నాకు పిల్లలు పుట్టారంట, ఈ విషయం కూడా చెప్పండి అని. సరే క్యాన్సర్ పేషెంట్ అంటే కొంచెం ముందుకు వచ్చి విశ్వాసంతో ముందుకు వస్తారు. పిల్లలు కూడా పుట్టారంటే ఎట్లుంటుంది ఇక. ఆ సిస్టర్ ఓకే అంటుందని తెలుస్తున్నప్పుడు ఫోన్ చేసిన, మీరు స్టాఫ్ నర్స్గానే వర్క్ చేశారు, మీకు మెడికల్ అంతా తెలుసు, నేను క్యాన్సర్ పేషెంట్ని అంటే తెలుసు అన్నది. డాక్టర్ నాకు ఇంకో విషయం కూడా చెప్పిండు, పిల్లలు పుట్టారని చెప్పిండు. అందుకోసం ఓకే చెప్పే ముందు మీరు బాగా ప్రార్థన చేసుకోండి, ఆలోచన చేయండి. రేపొద్దున ఎన్నో మాటలు వినాల్సి వస్తుంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళకి పిల్లలు కాకపోతే ఎన్నో మాటలు అంటారు సమాజంలో. లైఫ్ ఈజీగా ఉండదు, చాలా కష్టంగా ఉంటుంది, ఆలోచన చేయండి అని చెప్పిన. సరే అన్నది. ఆమె కొన్ని రోజులు ప్రార్థన చేసుకుని దేవుడు ఆమెకు సమాధానం ఇచ్చిండు. 2021లో రెహబోత్ ప్రార్థనా మందిరం సోమాజిగూడలో మా వివాహం జరిగింది ఫిబ్రవరి మాసంలో 2021లో. 2020లో దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చినారు. ఆదికాండం 17:6 చదవండి. చాలు. ఏం వాగ్దానం ఇచ్చినాడు చూడండి దేవుడు నాకు, పెళ్ళి కాక ముందు. అప్పుడు నేను అనుకున్నా, ఎక్కువ ఆత్మీయుడిని అనుకొని, అరే ఇది భౌతికమైనది కాదు, భౌతికమైన గురించి ఆలోచించొద్దు, ఆత్మ సంబంధమైనది ఆలోచించాలి, ఆత్మ సంబంధమైన పిల్లలు ఇస్తాడని దేవుడు మాట్లాడుతుండు అని. దాని తర్వాత దేవుడు నాకు ఒక వచనం ద్వారా చాలా ఎక్కువగా మళ్ళీ మాట్లాడేవాడు. జెర్మియా 33:6, ఇర్మియా గ్రంథం 33:6.
ఇర్మియా 33:6. చదువుతారా? చూడండి, దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను అని ఈ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నేను అనుకునేదాన్ని, అరే ఇది యూదా దేశం కోసం కదా, యూదా దేశం మరలా దాన్ని బాగు చేస్తా అని దేవుడు అంటున్నారు, ఆరోగ్యం అవి తీసుకొస్తా అని నా కోసం కాదు కదా ఇది అనుకున్నా మళ్ళీ. కానీ నాకు అనిపించేది దేవుడు నా గురించే మాట్లాడుతున్నారు అని. 2020లో మాకు ప్రపోజల్ వచ్చింది, నవంబర్ డిసెంబర్ మాసంలో. రిబ్కా ప్రామిస్ అడిగిన నేను, ఆమె ప్రామిస్ అడిగితే అద్భుతంగా ఇదే ప్రామిస్ ఆమెది, జెర్మియా 33:6, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతయు రప్పించుచున్నాను, ఐఎమ్ బ్రింగింగ్, రప్పిస్తున్నా అని దేవుడు మాట్లాడు. ఇదేంది, ఇదే ప్రామిస్ ఉంది రిబ్కాకు కూడా అనుకున్నా. సరే, మా మ్యారేజ్ అయిపోయింది, దేవుడి వాగ్దానం ఇచ్చినాడు. 2018లో కూడా డ్యూటెరోనమీ ద్వితీయోపదేశకాండం 28:11 వాగ్దానం ఇచ్చినాడు దేవుడు నాకు. డ్యూటెరోనమీ 28:11 ద్వితీయోపదేశకాండం 28:11. చాలు, సమృద్ధిగా ఇస్తాడంట. అందులో ఏం రాశారు, గర్భఫలం అని రాసిండు దేవుడు. సో 2018 నుంచి ఆలోచించేవాడిని, అరే నాకైతే డాక్టర్ ఇట్లా చెప్పిండు కదా, కానీ దేవుడు సహాయం చేస్తా అంటున్నారు అని అనుకునేవాడిని. సో ఈ విధంగా నా జీవితం వెళ్తూ వచ్చినప్పుడు వివాహం అయింది, సిస్టర్కి చెప్పేసిన, నెమ్మదిగా ఉంది. ఎందుకంటే మన మ్యారేజ్ ప్రపోజల్ ఏదైతే ఉందో ఆ పునాది నిజం మీద పెట్టుకున్నా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సత్యమును జీవమునై ఉన్నారు కదా, హీఈస్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఓకేనా, ఆయనే మార్గము, సత్యము, జీవం. మన జీవితం కూడా సత్యం మీద ఉండాలా. సో మ్యారేజ్ నేను సత్యంతోనే స్టార్ట్ చేసిన, అందుకే నాకేం టెన్షన్ లేదు. ఇప్పుడు మేము ప్రేయర్ చేసుకుంటున్నాం, కొంతకాలం అయింది. ఇక ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా డాక్టర్ అయితే చెప్పారు మాకు పిల్లలు పుట్టారని, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, మాకు పిల్లలు దయచేయండి. మీ చిత్తంలో పిల్లలు వద్దు అని ఉంటే మా లైఫ్లో, మీ చిత్తం మాకు కావాలి, పిల్లలు వద్దు అనుకున్నాం, ఇట్లా ప్రార్థన చేసుకున్నాం. ఈ విధంగా మా ప్రేయర్ లైఫ్ నడుస్తుంది. అయితే దేవుడు ఈ ప్రామిసెస్ ఇచ్చిండు. నాకు ఒక ఆత్మీయ ఆంటీ ఉన్నారు, ప్లస్ ఆత్మీయ చెల్లెలు ఉంది. వాళ్ళు మా గురించి ప్రార్థన చేసేవాళ్ళు. మా చెల్లెలు అంది కదా, ఆమె అన్న దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, దేవుడు మీకు సంతానం ఇస్తాడు అన్నది. ఏం చెల్లెమ్మా అవుతుందా అట్లా అంటే, అవుతుంది దేవుడు మాట్లాడిండని. ఆంటీ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు తిమోతి, నీకు సంతానం ఇస్తాడు దేవుడు అని చెప్తూ వచ్చారు. 21లో మ్యారేజ్ అయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24లో ఉన్నాము. 24 నవంబర్ డిసెంబర్ మాసంలో మాకు ఇక్కడ 23లో నవంబర్ డిసెంబర్ మాసంలో రిబ్కాకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అప్పుడు నిమ్స్లో కాంట్రాక్ట్లో చేస్తుంది, నల్గొండ జనరల్ హాస్పిటల్లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దేవుడు ఆ సంవత్సరం మాకు ఇచ్చిన వాగ్దానం 2023లో కుటుంబ వాగ్దానము, నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టుచున్నాను అని దేవుడు వాగ్దానం ఇచ్చినారు మాకు. సరే, దాంతోపాటు మేము రోమిల్కి రాసిన పత్రిక కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు రిబికా గర్భవతి ఆయన అనే మాట ఉంటుంది, రోమిల్కి రాసిన పత్రికలో ఉంటుంది. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఆంటీ అన్నారు, ఆంటీతో దేవుడు ఇట్లా మాట్లాడారు, తిమోతి నాకు ఎందుకో అనిపిస్తుంది ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించు అన్నారు. ఎందుకంటే ఇట్లా మాట్లాడతారు, డాక్టర్లు ఇట్లా చెప్పారు కదా అని. సరే, ఆ సమయంలోనే ఒక వారం 2 వారాల క్రితము నేను ఇట్లనే కూర్చున్న, అంకుల్ వాక్యం చెప్తుండు. ఎవరి గురించి? అబ్రహాం గురించి చెప్తుండు. అబ్రహాం కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఆయన పిల్లలు పుట్టరు, 0 ఛాన్స్ లేదు, కానీ దేవుడు వాగ్దానం ఇచ్చినాడు ఆయనకి. సో అంకుల్ చెప్తున్నాడు, ఆయన అక్కడ కూర్చొని అనుకుంటున్నా, ఆయన అబ్రహాం కదా, నేను అబ్రహాం కాదు కదా, ఆయనకు దేవుడు చేసిండు, నాకెందుకు చేస్తాడు అని అట్లా అవిశ్వాసం చూపిస్తున్నా. అట్లా ఆలోచన చేస్తున్నా, దేవుడు చేయగలడు, అలాంటి వారిని కూడా దేవుడు చేస్తాడు
అని చెప్తూ వస్తున్నారు. అప్పుడు అలాంటి ఆలోచన నాకు ఎందుకు అవుతుంది, అబ్రహాంకి అవుతుంది కదా అని ఆదికాండం 16వ అధ్యాయం అనుకుంటా చూడండి. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే మాట ఉంటుంది. 18 ఎక్కడ వచనం వచనం 14 చాలు. ఆ ఒక ప్రశ్న నేను అక్కడ కూర్చొని ఇదే ఆలోచిస్తున్నాను, నా జీవితంలో ఎందుకు అవుతుంది, ఆయన జీవితంలో అయింది కదా అనగానే ఈ వచనం తీసిండు అంకుల్. అక్కడ నేను మాట్లాడుకుంటున్నా మైండ్లో, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే ప్రశ్న వేయంగానే నాకే వేసినట్టు అనిపించింది. నువ్వు ఇట్లా ఆలోచిస్తున్నావు, అసాధ్యమైనది నాకేమైనా ఉన్నదా అని దేవుడు నన్ను అడుగుతూ వచ్చాడు. లేదు ప్రభువా, మీకు అసాధ్యమైంది ఏది లేదు. నేను అట్లా ఆలోచించినాను, మీకు సమస్తం సాధ్యం ప్రభువా. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నారు తెలుసా, వీళ్ళు నన్ను మొరపెట్టకపోతే, వీళ్ళు ఆరాధించకపోతే రాళ్లతో నేను మొరపెట్టినట్లుగా చేస్తా. అంటే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, ఆయనకి ఏమైనా చేయగలడు ఆయన. అప్పుడు నేను అనుకున్న ప్రభువా, మీకు సమస్తమును సాధ్యమే ప్రభువా. అయితే డిసెంబర్ మాసం 2023 ఆ టైంలో ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినాము. దాని తర్వాత కిట్ అలా పెట్టిన తర్వాత పొద్దున్న లేచి చూస్తే పాజిటివ్ వచ్చింది. నాకు ఇప్పుడు కూడా కలగానే ఉంది. నిజంగా దేవుడు 2024 సెప్టెంబర్ 17వ తారీఖున మాకు ఒక కుమారుని ఇచ్చాడు. నల్గొండ జిల్లాలోనే జన్మించాడు. సో అంటే అబ్రహాం ఇస్సాకు దేవుడు మన దేవుడు కూడా, తనకు దేవుడు కూడా, మీ పేరు మీ దేవుడు కూడా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన చిత్తమైతే ఆయన ఇస్తాడు. మా ప్రార్థన కూడా అదే, ప్రభువా మీ చిత్తమైతే ఇవ్వండి, మీ చిత్తంలో మేము అది లేకుండా, పిల్లలు లేకుండా బ్రతకాలని ఉంటే మీ చిత్తం మాకు కావాలి, పిల్లలు అవసరం లేదు. అట్లా దేవుని చిత్తాన్ని ప్రేమిస్తే దేవుడు ఎట్లయినా మనకు హృదయాన్ని చూస్తాడు. వీళ్ళు నిజంగా ప్రార్థన చేస్తున్నారా, పైకి ప్రార్థన చేస్తున్నారా అనేది చూస్తాడు. రిక్కా కూడా చాలాసార్లు అని, మనం ఇద్దరమే ఉండిపోదాంలే, దేవుని చిత్తం ఏందో తెలియదు కదా అనేది. సో దేవుడు మమ్మల్ని అలా బ్లెస్ చేస్తూ వచ్చారు. సో లియా ఆషేర్ అని పేరు పెడుతుంది, అంటే హ్యాపీనెస్ అని అర్థం. బ్లెస్డ్, నేను ధన్యురాలైపోయినా అంటుంది. నేను కూడా ధన్యుడిని అయిపోయినా కదా, మా భార్య రిప్కా కూడా ధన్యురాలు అయిపోయింది. అందుకోసమే ఆషేర్ అని పేరు పెట్టినాం. పాల్ అంటే చిన్నవాడు అని అర్థం, మీన్స్ హంబుల్, చిన్నోడు, లిటిల్ హంబుల్. పాల్ అంటే అది అర్థం. అయితే కొన్నిసార్లు ఒకటి మనల్ని బాగా నలగొట్టి హంబుల్ చేసేస్తాడు, కొన్నిసార్లు ఆశీర్వాదాలు ఇచ్చి కూడా హంబుల్ అయిపోతాం. ఏంది ప్రభు ఇన్ని ఆశీర్వాదాలకి నేను అరుణ్ణి కాదు కదా అని మనల్ని తగ్గిస్తాడు దేవుడు. సో ఆషేర్ పాల్ని ఇచ్చి మమ్మల్ని తగ్గించేసినాడు ప్రభు. అందుకోసం ఆషేర్ పాల్ అని పేరు పెట్టినాం. సో ఇప్పుడు సెప్టెంబర్ 17కి 2 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ విధంగా దేవుడు మమ్మల్ని బ్లెస్ చేస్తూ వచ్చినాడు. అంటే అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవుడు మన దేవుడు కూడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉంటున్నాం ఈనాడు. అలాంటి గొప్ప దేవుడు ఆయన, సజీవుడు, ఆయన ప్రార్థన వినే దేవుడు. మనం కొన్నిసార్లు మన జీవితంలో మనం పొందుకోలేకపోతున్నాం. కారణం అంటే మన అపనమ్మకం. జరుగుతుందా లేదా, నేను కూడా అపనమ్మకస్తుడిగా ఉంటూ వచ్చినా, కానీ దేవుడు మాట్లాడిన నాతో, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా. కొన్నిసార్లు అపనమ్మకం వస్తుంది, కానీ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, నువ్వు నమ్ముతున్నావా అంటే, నా అపనమ్మకం విషయంలో నాకు సహాయం చేయి ప్రభువా అని అంటాడు. ఒక తండ్రి అంటాడు, కుమారుణ్ణి తీసుకొచ్చి స్వస్థపరచు అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, నా అవిశ్వాస విషయం, అపనమ్మక విషయంలో నాకు హెల్ప్ చేయి అంటే దేవుణ్ణి అడగాల. కొన్నిసార్లు నేను నమ్మలేకపోతున్నా అంటే కూడా ప్రభువా దాని విషయంలో నాకు సహాయం చేయండి అని అడగాల. అప్పుడు విశ్వసిస్తే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. సో ఈ విధంగా దేవుడు నన్ను రక్షించుకొని ఇంతవరకు నన్ను నడిపిస్తూ వచ్చాడు. మేము నల్గొండలోనే ఉంటాం, రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నాం హైదరాబాద్ నుంచి. జాబు మానేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నా. సో నా కోసం ప్రార్థన చేయండి. నల్గొండ జేకబ్ అంకుల్ ద్వారా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రెహబోత్ సోమాజిగూడలో ఉన్నంత వరకు చర్చ్లో లోకల్లోనే వాడబడుతూ వచ్చిన, బయటికి పోలా. లోకల్లోనే ట్రాన్స్లేషన్ చేయాలి, చర్చిలో పని చేయాలి, ఇదే.
అక్కడ ఉంటే బయటికి పోయే అవకాశం రాదేమో, అందుకే నల్గొండ తీసుకొచ్చేసిండు. నల్గొండలో తీసుకొచ్చి మరి జేకబ్ అంకుల్తో దేవుడు మాట్లాడిండేమో కానీ పరిచర్యలకు పంపుతున్నారు ఆయన. ఇక్కడ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడం మొదలుపెట్టిన, నల్గొండ జిల్లాలో ఆయా సంఘాల్లో వెళ్ళడం అనేది జరుగుతూ వస్తుంది. సో మనం జాబ్ ఎప్పటివరకు దేవుడు అనుగ్రహిస్తారో అప్పటివరకు చేస్తాను, కానీ చేయాలా వద్దా అనే ఆలోచన ఉంది, దేవునికి అప్పగించినాం. సో నా కోసం ప్రార్థన చేయండి, పరిచర్య కొరకు, దేవుని కొరకు సాక్షిగా ఉండాలి, ప్రభు సేవ చేయాలి. ప్లస్ ఆషేర్ పాల్ కూడా చిన్నప్పుడే సండే స్కూల్లో నేను రక్షింపబడినట్లుగా ప్రార్థన చేయండి, మీకోసం కూడా మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. ఇలాంటి గొప్ప దేవుణ్ణి, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే యవనస్తులు, మీరు ఇలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నారా?